హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మురుడేశ్వర్ నుండి హొన్నావర్కి అయితే వచ్చేసామండి. దేవుడి దయ వల్ల మాకైతే రూమ్స్ దొరికాయండి హొన్నావర్లో. కానీ రూమ్ రెంట్ మాత్రం ఎక్కువ అండి నార్మల్ డేస్ కంటే. ఫ్రెష్ అప్ అయ్యి చాట్స్ ఏమైనా తిందామని అలా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఫైవ్ స్టార్ రేటింగ్తో ఒక గోబీ మంచూరి హోటల్ కనిపించింది. రేటింగ్ బాగుందని అక్కడికైతే వెళ్ళిపోయాం. వెళ్ళి చూస్తే చాలా చిన్న హోటల్ అండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేటింగ్కి ఈ హోటల్కి. సో సరే అని ఆర్డర్ అయితే చేసేసాము. సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం. మేము ఆర్డర్ ఇచ్చి మా చేతికి ఆర్డర్ వచ్చే లోపల ఎన్ని పార్సెల్స్ తీసుకొని వెళ్ళారో తెలుసా అండి. చూసి మాకు ఒకటే అర్థమైందండి, పిట్ట కొంచెం కూతగడం అంటే ఇదేనేమో అని. మా ఆర్డర్ కూడా వచ్చేసింది. చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా హొన్నావర్ వేస్తే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. మేము తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఆ నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్కి హొన్నావర్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎంత బాగుందో చూడండి బీచ్. ఎవ్వరూ లేరండి. చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు ఇలా అంటే చాలా ఇష్టం బీచ్. జనాలు ఉంటే అస్సలు ఎంజాయ్ చేయలేం. వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని మా హస్బెండ్ లాంటి ఇంట్రోవర్టర్స్ వస్తే అస్సలు పిక్స్ కూడా తీసుకోలేమండి. మంచి బీచ్ ఏరియా వచ్చామండి. సో మా బుడ్డడైతే చాలా ఎంజాయ్ చేశాడు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. కొన్ని పిక్స్ తీసుకొని కాసేపు అలా టైం స్పెండ్ చేసి వచ్చేసాము. గోకర్ణకి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో వెళ్ళే రూట్లో సైట్స్ అయితే మొత్తం రివర్స్, బీచ్లు, వ్యూ అయితే చాలా బాగుండింది. నాకైతే కేరళకు వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి, కానీ మనకు కొబ్బరి టెంకాయలు అయితే ఎక్కువ దొరకవండి అక్కడ. సో గోకర్ణకి అయితే రీచ్ అయిపోయాము. లంచ్ చేసుకోవడానికి మంచి రెస్టారెంట్ అయితే చూసుకున్నామండి. సో మేము చూసిన రెస్టారెంట్ పక్కనే బీచ్ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఫుడ్ తింటూ బీచ్ చూస్తూ వ్యూ అయితే చాలా బాగుండింది. సో ఫుడ్ తినేసి మేమైతే కార్ దగ్గరికి వచ్చేసాం. సో బోటింగ్కి వెళ్ళాలని మంచి బోటింగ్ వాళ్ళని చూడడానికి గూగుల్లో సెర్చ్ చేసామండి. ప్యారడైజ్ వాళ్ళకైతే మంచి రేటింగ్ ఉంటుంది. సో ప్యారడైజ్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. సో వాళ్ళకి కాల్ చేసింటే వాళ్ళే మేము ఉన్న చోటుకు వచ్చి మొత్తం మాకు యాక్టివిటీస్ గురించి, బోట్ గురించి, ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు, ఏమేమి చేపిస్తారు అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మేము దాని కాస్ట్ అయితే అడిగాము. 3500 చెప్పారు. సో మేము కూడా సరే అనేసి ఓకే చెప్పాము. మాకు ఇచ్చిన టైమింగ్ అయితే 4:30 అండి. సో 4:30కి మాకు బోట్ అయితే వచ్చేసింది. మేము స్టార్ట్ అయిపోయాము. సో బోట్లో మొత్తం సాంగ్స్, డీజే మొత్తం పెట్టి బాగా ఎంజాయ్ చేశారు. మేము వెళ్ళిన బీచ్ అయితే అరేబియన్ మహాసముద్రం అండి. సో ఆ బీచ్లోనే 5 బీచెస్ మిక్స్ అయి ఉంటాయి. యాక్చువల్లీ ఒక బీచ్లోనే వాళ్ళు 5 నేమ్స్ పెట్టింటారు. ఒక్కొక్క పార్ట్ని వాళ్ళు ఒక్కొక్క నేమ్గా పెట్టేసి మనకు ఒక 5 బీచెస్ ఇది అదే అని చెప్తారు. యాక్చువల్లీ ఇక్కడ ప్రైవేట్ బీచెస్ కూడా ఉన్నాయంటండి. సో అక్కడ మనం ఒకవేళ రిసార్ట్ స్టే చేయాలంటే పర్ డేకి 28,000 అలా పే చేయాలంట రిసార్ట్లో. సో మనం ఉన్న ఏరియాకి ఎవ్వరు రారంట. ఒకవేళ మన ఫ్యామిలీ వెళ్తే ఫ్యామిలీ మాత్రమే ఆ బీచ్ దగ్గర ఎంజాయ్ చేసేట్టుగా వాళ్ళు మనకు ఒక ప్రైవేట్ బీచ్ అనేది ఇస్తారు. సో మనం దాని తగ్గట్టు పే చేస్తే. సో మేమైతే ఐలాండ్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ కాసేపు వదిలేస్తారు మనల్ని, యాక్టివిటీస్ చేపిస్తారండి. ఎవరైనా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం ఒక 500 మీటర్స్ నుంచి బోట్ స్టాప్ చేసేసి అక్కడ ఎవరైనా స్విమ్ చేస్తూ దగ్గరికి వెళ్ళాలి, ఒడ్డుకి వెళ్ళాలి అంటే చేసుకోవచ్చు. సో మా హస్బెండ్ అయితే ఇలా ట్రై చేశారు. సో నేను బాబు వెళ్ళలేదు, బాబు ఉన్నారనేసి నేను వెళ్ళలేదు బోట్ల నుంచి. వాళ్ళని వీడియోస్ తీశాను. సో ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కాసేపు ఉండనిచ్చి యాక్టివిటీస్ అయితే చేపిస్తారు మనతో. సో యాక్టివిటీస్ అయితే కాయాకింగ్, బనానా బోటింగ్, ఇంకా ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి మనకి లోపల చూసేట్టుగా ఒకటి, నెక్స్ట్ వాటర్లో వాలీబాల్. సో ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ అయితే చేపిస్తారు. సో యాక్టివిటీస్ అంతా అయిపోయాక కాసేపు మనం ఒకవేళ రిలాక్స్ అవ్వాలి అనుకుంటే అక్కడ కేవ్స్, ఏమైనా స్నాక్స్ తినడానికి సమ్ స్టాల్స్ అయితే ఉంటాయి. మా బాబు అయితే ఇక్కడ కూడా భలే ఎంజాయ్ చేశాడండి. మేము వెళ్ళిన బీచ్ ఏరియాస్లో మాకంటే బాగా ఎంజాయ్ చేసింది అయితే మా బుడ్డోడే అండి. సో కాసేపు రెస్ట్ తీసుకొని అందరూ మా హస్బెండ్ వాళ్ళంతా బాగా ఆడుకున్నారు. నేను మా బాబుతోనే బయట నిల్చుకొని చూస్తూ ఉన్నాను. దెన్ తర్వాత హెయిర్కి ఇలా పెట్టించుకోవాలని లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అయ్యాము. హెయిర్కి రిబ్బన్ పెట్టించుకోవాలని అక్కడికి వెళ్ళి పెట్టించుకునే కాస్ట్ అవంతా మాట్లాడుకునేసరికి మా బోట్ వచ్చేసింది. వాళ్ళు ఇప్పుడైతే కుదరదండి, బోట్ వచ్చేసింది, రావాలన్నారు పిలుస్తుంటే
వచ్చేసాము. సో బోట్ అయితే ఎక్కేసామండి. సన్సెట్ అయ్యేటప్పుడు మనల్ని బోట్లో రిటర్న్ తీసుకెళ్తారండి. సో ఆ వ్యూ చూపించడానికి. బట్ ఆ రోజు ఏంటో మా బ్యాడ్ టైం కొంచెం క్లౌడీగా ఉండింది. సో దానివల్ల వ్యూ సరిగ్గా చూడలేకపోయాము. సో తర్వాత మేము బీచ్ నుండి రూమ్కి అయితే రీచ్ అయిపోయామండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.